క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. ఈ మాటలు మనం యోహాను సువార్తలో చూస్తున్నాము. ఈ సందర్భం చూస్తే యేసు ప్రభువు ఎప్పుడైతే తన శిష్యుల ముందు తనను అప్పగించే వారు ఎవరో రివీల్ చేశారో అప్పుడు పేతురు యోహాన్ని సైక్ చేసినట్టు చూడగలమనమాట పై వచనంలో. అప్పుడు యోహాను గారు యేసు ప్రభువు రొమ్మున ఆనుకొనుచు, అంటే యోహాను భక్తుడు శిష్యుడైన యోహాను ఎప్పుడు కూడా యేసు ప్రభువు పక్కనే ఉంటూ ఆయన రొమ్మున ఆనుకొనుచు ఆయన హత్తుకొనుచు ఉండేవాడు అనమాట. ప్రేమ కలిగి. అందుకే యోహాను సువార్త మార్కు మత్తయి లూకా సువార్తలకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా క్రొత్తగా దేవుని నమ్ముకునే వారికి మొదట యోహాను సువార్త చదవమని సజెస్ట్ చేస్తారనమాట. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా, కరపత్రాలు పంచేవారు కూడా యోహాను సువార్తను ప్రింట్ చేసి పంచుతూ ఉంటామట. ఎందుకంటే యేసు ప్రభువు వారి యొక్క సంపూర్ణతను యోహాను గారు వేరే కోణంలో చూపించినట్టుగా మనం యోహాను సువార్తలో చూడగలం. ఇక్కడ చూస్తున్నాం కదా, అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, అంటే ప్రేమగా హత్తుకుంటూ ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అంటే యేసు ప్రభువారిని హత్తుకుంటూ యేసు ప్రభువారి రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడు అని అడుగుతున్నట. అంటే చూడండి, చాలామంది ఎవరి సంగతులైనా కూడా ఎవరికి చెప్తారో లేదో కానీ ప్రేమతో హత్తుకొని అడిగేటప్పుడు ఖచ్చితంగా చెప్తారన్నమాట. మనం కసురుకొని లేకపోతే కోపంతో అడిగినప్పుడు చాలా వారికి చెప్పరు, కానీ ఎవరైతే ప్రేమగా లాలిస్తూ అడుగుతారో వాళ్ళకి చెప్తారన్నమాట. ఇక్కడ యేసు ప్రభువారు కూడా యోహాను అడిగినప్పుడు ఒక సూచనగా ఒక మాట చెప్పినట్టుగా మనం చూడగలం. 26వ వచనం. అందుకు యేసు నేను ఒక ముక్కు ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్కు ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. అక్కడ చూడండి, యోహాను గారు అడిగినందుకు యేసు ప్రభువారు కోపపడలే, కానీ ఒక సూచనగా చెప్పారు. తర్వాత శిష్యులకు అది అర్థం అవ్వలేదు. మనం కింద వచనాల్లో చూస్తే వాళ్ళు వేరే విధంగా తీసుకున్నట్టుగా మనకి యోహాను భక్తుడు తెలియజేస్తారు. కానీ యేసు ప్రభువారు మాత్రం నేను ఎవరికైతే ముక్క ముంచి ఇస్తానో వాళ్ళే అని చెప్పుతూ ఆ ముక్క ముంచి ఇచ్చినట్టుగా మనం చూడగలమన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే యేసయ్యను ప్రేమిస్తామో యేసయ్య యొక్క మర్మాలని మనము గ్రహించగలుగుతాము. యేసయ్యను ప్రేమించడము అని అంటే పేరు పెట్టుకొని తిరగడం కాదనమాట. ఆయనతో ఉండడము, ఆయన రొమ్మున ఆనుకోవడం, ఆయన ఏది చెప్పితే అది చేయడం, ఆయన కోసం ఏదైనా చేస్తాను అని నిలబడడం. అది ఏ సమయమైనా సరే, నేను దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసు కొరకు నేను బ్రతుకుతాను అని ఎవరైతే నిలబడతారో వారు మర్మాలు గ్రహిస్తారన్నమాట. యేసు ప్రభువారు హృదయంలో ఉన్నది తెలియపడుతుంది అనమాట. అలాగా ఇక్కడ మనం యోహాను అడగగానే ఎలాగైతే చెప్పారో మనము కూడా ఆయన రొమ్మున ఆనుకుంటూ ఆయన ప్రేమిస్తూ ఆయనతో ఉంటూ మనం ఏది అడిగినా అది మర్మమైనను ఆ ప్రార్థన అవసరత ఎవరికొరు రక్షణ ఆయనని ఏది అడిగినా దేవుడు చేస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా శిష్యుడైన యోహాన్ లాగా మనము కూడా ఆయన ప్రేమిస్తూ ఆయన రొమ్మున ఆనుకుంటూ ఆయన చెప్పే రహస్యాలను గ్రహిస్తూ లోకంలో మనం విజయవంతంగా జీవించుదుముగాక, శత్రువుకి అందనంత ఎత్తుగా మనము ఎదుగుదుముగాక. ఆమేన్.